Hi friends, today's class we are going to discuss about the step index fibers. In last class we discussed about the cylindrical modes and after that mode coupling. And today's class we are going to do nothing but we are going to explain about the step index fibers. The optical fiber considered a core of constant refractive index N1 and a cladding of slightly lower refractive index N2 is known as a step index fiber. So it is the definition for step index fiber. అంటే ఏం చెప్పచ్చు అంటే మనకి ఈ స్టెప్ ఇండెక్స్ ఫైబర్లో మనకి కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో N1 అనేది కాన్స్టెంట్గా ఉండాలి. బట్ క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసరికి ఎలా ఉండాలంటే కోర్ డయామీటర్ కంటే కూడా కొంచెం తక్కువగా ఉండాలన్నమాట. దాన్ని ఏమంటున్నాడంటే స్టెప్ ఇండెక్స్ ఫైబర్. సో నెక్స్ట్ పాయింట్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రొఫైల్ మే బి డిఫైన్డ్ యాజ్ n of r is equals to n1, that is r less than a, that is nothing but core. n of r is equals to n2, that is r greater than or equals to a, that is nothing but cladding. So if you observe in next figure shows a multi-mode step index fiber with a core diameter of around 50 micrometers or greater, which is large enough to allow the propagation of many modes within the fiber core. అంటే మనకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్లో ఫస్ట్ డయాగ్రామ్లో కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ మల్టీ మోడ్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్. ఈ మల్టీ మోడ్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్ అంటే అసలు మల్టీ మోడ్ అంటే ఏంది? మోడ్ ఈజ్ నథింగ్ బట్ వే, అంటే మనకి మోడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఛానల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మల్టీ ఛానల్స్ అంటే మల్టీ ఛానల్స్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ని ఎలాగైతే పాస్ చేసుకుంటున్నామో అది దీంట్లో రిప్రజెంట్ చేసుకుంటున్నాడు అనమాట. అలా పాస్ చేయాలంటే ఇక్కడ ఇంటర్నల్గా ఉన్న దాని వచ్చేసరికి మనకి కోర్ అంటే ఏందో తెలుసు. ఆ కోర్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది అన్నాడు? 50 మైక్రోమీటర్స్ ఆర్ గ్రేటర్. 50 మైక్రోమీటర్ అయినా ఉండొచ్చు, లేదంటే అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు. బట్ ఈ క్లాడింగ్ యొక్క డయామీటర్ ఎంత ఉండాలంటే ఈ 50 మైక్రోమీటర్స్ కంటే కూడా తక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు పాస్ అవుతుంది అనమాట. దేంట్లో? మల్టీ మోడ్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్లో. అందుకే చెప్తాడు చూడండి, థర్డ్ పాయింట్ అగైన్. ద ఫిగర్ షోస్ ఏ మల్టీ మోడ్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్ విత్ ఏ కోర్ డయామీటర్ ఆఫ్ అరౌండ్ 50 మైక్రోమీటర్స్ ఆర్ గ్రేటర్, విచ్ ఈజ్ లార్జ్ ఎనఫ్ టు అలో ద ప్రాపగేషన్ ఆఫ్ మెనీ మోడ్స్ విత్ ఇన్ ద ఫైబర్ కోర్. అంటే విత్ ఇన్ ఫైబర్ కోర్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ మోడ్స్ని కానీ మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ద కోర్ డయామీటర్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50 మైక్రోమీటర్స్. అంటే అక్కడ మనం ఇక్కడ మల్టీమోడ్ ఎందుకు తీసుకోవాలి? వై? బికాజ్ వీఆర్ హ్యావింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ఏ సింగిల్ మోడ్, ఇట్ ఈస్ large enough. That means the time taken is very large. So if you want to use multi modes is nothing but number of channels where మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం అనుకోండి, ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మొత్తం కూడా షేరింగ్ చేసేసుకొని అట్ ఏ టైం లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు పాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ మల్టీ మోడ్. నెక్స్ట్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద ఫిగర్ బి shows a single mode or mono mode step index fiber which allows the propagation of only one transverse electromagnetic mode and hence the core diameter must be of the order of 2 to 10 micrometers. అదే మనం నెక్స్ట్ డయాగ్రామ్లో కానీ అబ్జర్వ్ చేసినట్టయితే సింగిల్ మోడ్ ఆర్ మోనో బోత్ ఆర్ ఈక్వల్. సింగిల్ మోడ్ ఆర్ మోనో మోడ్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్ విచ్ అలోస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ఓన్లీ వన్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మోడ్ అండ్ హెన్స్ ద కోర్ డయామీటర్ మస్ట్ బి ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 2 to 10 మైక్రోమీటర్స్. అదే మల్టీ మోడ్ వచ్చేసరికి ఏమో 50 మైక్రోమీటర్స్ లేదా అంతకంత ఎక్కువ తీసుకుంటున్నాం. అదే స్టెప్ ఇండెక్స్ ఫైబర్ వచ్చేది సింగిల్ మోడ్ కానీ మోనో మోడ్గా వచ్చేసరికి ఏమవుతుంది మనకి ఏదో 2 to 10 మైక్రోమీటర్స్ వరకు మాత్రమే తీసుకుంటున్నాం. అండ్ దీంట్లో కూడా మనం ఓన్లీ మనం ప్రాపగేట్ చేసిందంటే ఓన్లీ ఒక్క మోడ్ మాత్రమే. అదేంటిదంటే HE11 మోడ్. HE11 మోడ్ ఒక్కటి మాత్రమే మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ 2 డయాగ్రామ్స్, ఇక్కడ బి డయాగ్రామ్లో వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ సింగిల్ మోడ్ని మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలం. ఈ సింగిల్ మోడ్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం కాబట్టి దీని యొక్క కోర్ డయామీటర్ వచ్చేసరికి ఏంటంటే 2 to 10 మైక్రోమీటర్స్ మాత్రమే రిక్వైర్ అవుతుంది. అదే ఫిగర్ ఏలో వచ్చేసరికి ఏంటంటే మల్టీ మోడ్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మల్టీ మోడ్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ మనం నెంబర్ ఆఫ్ మోడ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటున్నాం కాబట్టి దీనికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి 50 మైక్రోమీటర్స్ లేదంటే అంతకంటే ఎక్కువ కావాలన్నమాట. ద సింగిల్ మోడ్ ఫైబర్ అటైన్స్ మ్యాక్సిమం బ్యాండ్విడ్త్ దెన్ ద మల్టీ మోడ్ ఫైబర్స్. మనకి సింగిల్ మోడ్ యూజ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే మ్యాక్సిమం బ్యాండ్విడ్త్ అని మనకు ప్రెజెంట్ అవుతుంది. ఎందుకని మనం ట్రాన్స్మిట్ చేసే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక్కదాని ద్వారా మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఏదైనా సరే దాని ద్వారానే మనకి మ్యాక్సిమం అమౌంట్ రిసీవ్ చేసుకోగలుగుతున్నాం. However, multi-mode fibers have several advantages over single mode fiber for lower bandwidths. Those are అంటే మనం మల్టీ మోడ్ యూజ్ చేసుకున్నా సరే సింగిల్ మోడ్ కంటే కూడా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమిటి అంటే
the use of spatially incoherent optical sources. Example, most light emitting diodes which cannot be efficiently coupled to single mode fibers. For example, మనకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వచ్చేసరికి ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ పాస్ చేసేది బై యూజింగ్ లైట్ సిగ్నల్. ఆ లైట్ సిగ్నల్ వచ్చేసరికి ఏంది, ఏదో లేజర్ గారు కానీ లేదంటే ఎల్ఈడి ద్వారా కానీ పాస్ చేసుకుంటున్నాం. అదే లేజర్ యూజ్ చేసామనుకోండి సింగిల్ మోడ్లో ఓకే సఫిషియెంట్గానే మనం పాస్ అయిపోతుంది. బట్ ఎల్ఈడి లైట్ కానీ యూజ్ చేసామనుకోండి ద బ్రైట్నెస్ ఆఫ్ దిస్ ఎల్ఈడి లైట్ షుడ్ బి వెరీ హై, ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎల్ఈడి యొక్క బ్రైట్నెస్ అనేది మనకి. దానివల్ల ఏమైపోతుంది, మనకి సింగిల్ మోడ్లో యూజ్ చేస్తే దాని యొక్క డయామీటర్ అనేది ఓన్లీ 2 to 10 మైక్రోమీటర్సే ఉంటుంది కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది సిగ్నల్, లైట్ సిగ్నల్ అనేది. అదే ఎల్ఈడి సిగ్నల్ కానీ యూజ్ చేసి మనం మల్టీ మోడ్ కానీ యూజ్ చేసామనుకోండి అప్పుడు ఏమైపోతుంది, మనకి కోర్ డయామీటర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోర్ డయామీటర్ ఎక్కువగా ఉందంటే ఆటోమేటిక్గా ఎల్ఈడి యొక్క మ్యాక్సిమం బ్యాండ్ విడ్త్ని ఆక్యుపై చేసేసుకొని ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేసుకోగలుగుతుంది అన్నమాట మనకి. నెక్స్ట్, లార్జర్ న్యూమరికల్ అపర్చర్స్ యాజ్ వెల్ యాజ్ కోర్ డయామీటర్స్ ఫెసిలిటేటింగ్ ఈజియర్ కప్లింగ్ టు ఆప్టికల్ సోర్సెస్. దీనివల్ల ఏమైపోతుంది, మనకి న్యూమరికల్ అపర్చర్స్ ఎక్కువగానే ఉంటున్నాయి, కోర్ డయామీటర్స్ ఎక్కువగానే ఉంటున్నాయి, అండ్ ఒకదానికొకటి ఈజీగా కప్లింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది అనమాట. లోయర్ టాలరెన్స్ రిక్వైర్మెంట్స్ ఆన్ ఫైబర్ కనెక్టర్స్, అంటే దీనికి వచ్చేసరికి ఏంటంటే లోయర్ టాలరెన్స్ అనేది రిక్వైర్మెంట్స్ ఆన్ ఫైబర్ కనెక్టర్స్ లోయర్ టాలరెన్స్ అనేది తక్కువగా కావాలంటున్నాడు. The total number of guided modes or mode volumes ms for a step index fiber is related to the V value for the fiber by the approximate expression ms is equals to V square by it is a very very important formula. ms, that is total number of modes in step index, that is nothing but ms. Clear? ms represents total number of modes in step index fiber is equals to V square by 2 where V represents the V number. వి నెంబర్ అనేది ఏంటనేది మీకు నెక్స్ట్ టాపిక్లో వస్తుంది, అప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. బట్ మనకి స్టెప్ ఇండెక్స్ ఫైబర్లో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ మోడ్స్ని ట్రాన్స్మిట్ చేయగలము అంటే ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై 2. వి స్క్వేర్ బై 2 అనే ఒక నెంబర్స్ని మనం ట్రాన్స్మిట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వి వాల్యూ ఒక 100 వచ్చింది అనుకుందాం, అప్పుడు స్టెప్ ఇండెక్స్ ఫైబర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోడ్స్ ట్రాన్స్మిట్ చేయగలం, 100 by 2. సారీ, వి వాల్యూ 100 వచ్చింది కాబట్టి 100 స్క్వేర్ అంటే 10,000, 10,000 by 2 అంటే 5,000, అంటే 5,000 నెంబర్ ఆఫ్ మోడ్స్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ని మనం పాస్ చేసుకోగలం అనమాట. 5,000 మోడ్స్ వచ్చినాయంటే ఇట్స్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ మోడ్స్. అలా 5,000 మోడ్స్ నుంచి కూడా ఎచ్చేటి ఒకేసారి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు పాస్ అవుతుంది అనమాట. సో ఇంపార్టెంట్ ఫార్ములా, నెంబర్ ఆఫ్ మోడ్స్ ఇన్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్ ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై 2. నెక్స్ట్, గో ఫర్ గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్. The graded index fiber do not have a constant refractive index in the core but a decreasing core index n of r with radial distance from a maximum value of n1 at the axis to a constant value n2 beyond the core radius in the cladding. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రీవియస్గా మనకి స్టెప్ ఇండెక్స్ ఫైబర్లో కోర్ యొక్క డయామీటర్ సమ్ వాల్యూ ఫిక్స్డ్ అని చెప్పుకుంటున్నాం స్టెప్ ఇండెక్స్ ఫైబర్స్లో. అదే సింగిల్ మోడ్ అయితేనేమో 2 to 10 మైక్రోమీటర్స్ అంటున్నాం, అదే మల్టీ మోడ్ అయితేనేమో 50 మైక్రోమీటర్స్ ఆర్ గ్రేటర్ అని చెప్పుకుంటున్నాం. దట్ ఈస్ ద ఫిక్స్డ్ వాల్యూస్. బట్ కమింగ్ టు గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్, ఈ గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్ వచ్చేసరికి ఏంటంటే మనకి వీ డోంట్ హ్యావ్ ద ఫిక్స్డ్ వాల్యూస్ ఆఫ్ కోర్ డయామీటర్స్. కోర్ డయామీటర్కి మనకి ఫిక్స్డ్ వాల్యూస్ అంటూ ఏమీ కూడా మెన్షన్ చేయం. బట్ హియర్ ఆల్సో వీ నీడ్ టు ఫాలో ద కండిషన్స్. n1 వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద n2. సో n of r ఈజ్ ఈక్వల్స్ టు n1 of 1 minus 2 delta of r by a హోల్ పవర్ ఆల్ఫా ఇంటూ హోల్ పవర్ 1 by 2. ఇది ఒక వాల్యూ, ఇంకొక వాల్యూ ఇచ్చాడు అనమాట. n1 of 1 minus 2 delta హోల్ పవర్ 1 by 2 ఈజ్ ఈక్వల్ టు n2 అని ఇచ్చాడు. వేర్ డెల్టా ఈజ్ ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ అండ్ ఆల్ఫా ఈజ్ ద ప్రొఫైల్ పారామీటర్ విచ్ గివ్స్ ద క్యారెక్టరిస్టిక్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రొఫైల్ ఆఫ్ ది ఫైబర్ కోర్. అంటే మనకి డెల్టా అంటేనేమో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ అంటున్నాడు, ఆల్ఫా అంటేనేమో ప్రొఫైల్ పారామీటర్ అన్నాడు. అది ఆల్ఫా వాల్యూ గురించి నెక్స్ట్ వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రొఫైల్ పారామీటర్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ప్రొఫైల్ పారామీటర్ which gives the characteristics refractive index profile of the fiber core. The refractive index profile of the fiber core as a variation of alpha allows representation of the step index profile when alpha is equals to infinity. A parabolic profile when alpha equals to infinity. A parabolic profile when alpha equals to and a triangle profile when alpha equals to 1. అంటే alpha equals to 1 అయితేనేమో it follows the triangular path. Alpha equals to 2 అయితేనేమో it follows the parabolic path. అదే స్టెప్ ఇండెక్స్ ప్రొఫైల్ అయితేనేమో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫైనైటీ. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద అబోవ్ ఫిగర్లో కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ రిప్రజెంట్ చేసేది చూడండి. ఆల్ఫా ఈక్వల్స్ టు 1 అయితే ఏంది మనకి
ట్రయాంగులర్ పాత్. ఆల్ఫా ఈక్వల్స్ టు 2 అయితే ఏమవుతుంది, పారాబోలిక్ పాత్ అనమాట. మనకి ఇవి నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకి డైరెక్ట్గా ఏమి ఇస్తాడంటే ఆల్ఫా వాల్యూ అని ఇవ్వడు, ఇట్ ఫాలోస్ ద ట్రయాంగులర్ పాత్ అంటాడు, లేదా ఇట్ ఫాలోస్ ద హెలికల్ పాత్ అంటాడు. అలా డిఫైన్ చేసేసుకొని ఇండైరెక్ట్గా ఆల్ఫా వాల్యూ ఇస్తాడు అనమాట. అలా ఇచ్చినప్పుడు వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ మోడ్స్ ఇన్ గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్స్ ఆల్సో. సో అలా రిప్రజెంటేషన్ చేస్తున్నాను. ఆల్ఫా ఈక్వల్స్ టు 1 ఈజ్ నథింగ్ బట్ ట్రయాంగులర్ పాత్, ఆల్ఫా ఈక్వల్స్ టు 2 ఈజ్ నథింగ్ బట్ పారాబోలిక్ పాత్. సో లైక్ దట్. సెకండ్ డయాగ్రామ్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ప్రీవియస్గా వచ్చేసరికి ఏంది, మనకి N1 వాల్యూ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, సెకండ్ ఫిగర్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే ఈ N1 వాల్యూ వచ్చేసరికి ఏంది, ప్రీవియస్గా స్టెప్ ఇండెక్స్ ఫైబర్లో కాన్స్టెంట్గా ఉంటుంది మనకి. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంది, మనకు కాన్స్టెంట్గా లేదు, సమ్ వేరియేషన్స్ వస్తుంది అనమాట. ఎందుకని ఇక్కడ గ్రేడ్ ఇండెక్స్ ఫైబర్ కాబట్టి ఇక్కడ సమ్ వేరియేషన్స్ వస్తుంది. ఇట్ ఫాలోస్ సమ్ డిఫరెంట్ పాత్. దేన్ని బేస్ చేసుకుంటే ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ప్రొఫైల్ పారామీటర్. ఆ ప్రొఫైల్ పారామీటర్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ద టోటల్ నెంబర్ ఆఫ్ గైడెడ్ మోడ్స్ ఆర్ మోడ్ వాల్యూమ్ mg ఫర్ ఏ గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్ ఈజ్ రిలేటెడ్ టు ద vnm వాల్యూ ఆఫ్ ది ఫైబర్ బై ద అప్రాక్సిమేట్ ఎక్స్ప్రెషన్ mg ఈజ్ ఈక్వల్స్ టు v²/4. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ద నెంబర్ ఆఫ్ మోడ్స్ రిక్వైర్డ్ ఇన్ ఏ గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్ ఈజ్ v²/4. అదే స్టెప్ ఇండెక్స్ ఫైబర్ అయితే v²/2 అండ్ గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్ అయితే v²/4. So these are the two formulas for step index fiber as well as the graded index fiber, that is total number of modes traveling along with the step index as well as the graded index fiber. Step index fiber అయితే ms is equals to v²/2, అదే graded index fiber అయితే mg is equals to v²/4. నెక్స్ట్ సింగిల్ మోడ్ ఫైబర్. Yeah, it is also important one. సింగిల్ మోడ్ ఫైబర్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సింగిల్ మోడ్ అంటే ఓన్లీ ఒక మోడ్ ద్వారానే, ఒక పాత్ ద్వారా మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనం పాస్ చేసుకుంటూ వస్తున్నాం. దాన్ని ఏమన్నాడంటే సింగిల్ మోడ్ ఫైబర్స్ అని చెప్పుకున్నాడు. మోడ్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ పాత్స్ అవైలబుల్ ఫర్ లైట్ ప్రాపగేషన్ ఇన్ ఆప్టికల్ ఫైబర్. ఫర్ సింగిల్ మోడ్ ఫైబర్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ పాత్ అవైలబుల్ ఫర్ లైట్ ప్రాపగేషన్. జస్ట్ వీ డిస్కస్ ద సేమ్. అంటే మనకి మోడ్ ఈజ్ నథింగ్ బట్ పాత్ అని చెప్పుకుంటున్నాం. అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పాత్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటున్నాం అనేది మోడ్స్లో డిఫైన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ సింగిల్ మోడ్ అనే చెప్పుకున్నాడు కాబట్టి ఇక్కడ ట్రాన్స్మిట్ చేసే ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఒక పాత్లో మాత్రమే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు. దిస్ సింగిల్ మోడ్ ద ఫైబర్ మస్ట్ బి డిజైన్ టు అలౌ ప్రాపగేషన్ ఆఫ్ ఓన్లీ వన్ మోడ్ వైల్ ఆల్ ద అదర్ మోడ్స్ ఆర్ అటెన్యూటెడ్ బై లీకేజ్ ఆర్ అబ్జార్ప్షన్. అంటే ఇక్కడ వచ్చేసరికి మనం సింగిల్ మోడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్నీ కూడా ఒక సింగిల్ మోడ్ ద్వారా మాత్రమే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి. అదే రిమైనింగ్ వచ్చేసరికి ఏమైపోతాయి అంటే అదర్ మోడ్స్ అన్నీ కూడా అటెన్యూటెడ్ ఈజ్ నథింగ్ బట్ లాస్ బై లీకేజ్ ఆర్ అబ్జార్ప్షన్ ద్వారా కానీ లీకేజ్ వల్ల కానీ అవి వచ్చేసరికి ఏమైపోతాయంటే డిలీట్ అయిపోతాయి అనమాట. ఒక మోడ్ ద్వారా మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. ఆ ఒక్క మోడ్ కూడా ఏంటిది HE11 మోడ్. ద కోర్ డయామీటర్ ఇస్ 2 to 10 micrometers and the cladding diameter is 60 to 70 micrometers. There is no interaction between the core and cladding. సో మనకి కోర్ డయామీటర్ 2 to 10 micrometers అంటున్నాడు, క్లాడింగ్ డయామీటర్ 60 to 70 micrometers అంటున్నాడు. అండ్ ఒకదానికొకటి దెర్ ఈజ్ నో ఇంటరాక్షన్ బిట్వీన్, అంటే కోర్కి క్లాడింగ్ మధ్యలో ఇంటరాక్షన్ అనేది ఏమీ ఉండదని చెప్పుకున్నాడు. ఫర్ సింగిల్ మోడ్ ఆపరేషన్ ఓన్లీ LP01 మోడ్ కెన్ ఎగ్జిస్ట్. అంటే దీంట్లో వచ్చేసరికి ఏంటంటే సింగిల్ మోడ్లో ఓన్లీ LP01 అంటే మనకు ఫస్ట్ దాంట్లో లాస్ట్ క్లాస్లో మోడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. LP01 మోడ్ అంటే HE11 మోడ్ అని. సో ఇక్కడ కూడా వచ్చేసరికి ఏంటంటే ఫర్ సింగిల్ మోడ్ ఆపరేషన్ ఓన్లీ LP01 మోడ్ కెన్ ఎగ్జిస్ట్ అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ద కట్ ఆఫ్ నార్మలైజ్డ్ ఫ్రీక్వెన్సీ ఫర్ LP11 మోడ్ ఇన్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్ ఈజ్ VC ఈక్వల్స్ టు 2.405. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. VC వాల్యూస్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్కి అయితేనేమో VC వాల్యూ 2.405 ఫర్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్. అయితే గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్కి అయితే ఎంత వస్తుంది 2.405 ఆఫ్ 1 + 2/α1/2. ఓకే, స్టెప్ ఇండెక్స్ ఫైబర్ అయితేనేమో VC ఈక్వల్స్ టు 2.405. అదే గ్రేడ్ ఇండెక్స్ ఫైబర్స్కి అయితేనేమో 2.405 × 1 + 2/α1/2. Thus, in single mode propagation, the LP01 mode is possible over the range 0 < = V < = 2.405. అందుకని వచ్చేసరికి ఏంటంటే LP01 మోడ్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే LP01 మోడ్ ఇస్ నథింగ్ బట్ సింగిల్ మోడ్. సింగిల్ మోడ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అప్ టు 2.405. అందుకని ద V వాల్యూ ఈజ్ ఇన్ బిట్వీన్ 0 < < V < < 2.405.
ఇన్ దిస్ ఆప్టికల్ ఫైబర్ ద రేస్ విల్ ప్రాపగేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెరిడినల్ రేస్. దీంట్లో వచ్చరికి ఏంది స్క్యూ రేస్గా కాకుండా ఓన్లీ మనకి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుందంటే ఇట్ షుడ్ బి పాసెస్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెరిడినల్ రేస్. బై యూజింగ్ సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్ వీ గెట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అండ్ హైయర్ బ్యాండ్ విడ్త్ ఆల్సో. అంటే ఇక్కడ మనం సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్ స్విచ్ చేస్తే ఏమవుతుందంటే మనకి మ్యాక్సిమం బ్యాండ్ విడ్త్ అనేది ఎక్కువగా వస్తుంది, ఎఫిషియన్సీ అనేది కూడా ఎక్కువగా వస్తుంది అనమాట. ట్రాన్స్మిషన్ అండ్ అటెన్యూయేషన్ లాసెస్ ఆర్ వెరీ లో. అంటే దీంట్లో ట్రాన్స్మిట్ చేసేటప్పుడు అయినా సరే ఈ లాసెస్ వచ్చేసరికి ఏమైపోతాయంటే తక్కువగా వస్తుంది. ఎందుకంటే మనం ట్రాన్స్మిట్ చేసే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక మోడ్ ద్వారానే ట్రాన్స్మిట్ చేస్తాం కాబట్టి లాసెస్ అనేవి కూడా తక్కువగా ఉంటాయి అనమాట. దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ లాంగర్ డిస్టెన్స్ కమ్యూనికేషన్. ఈ సింగిల్ మోడ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే లాంగ్ డిస్టెన్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాపగేషన్ మోడ్స్ ఇన్ సింగిల్ మోడ్ ఫైబర్స్. ఇన్ సింగిల్ mode fiber there are actually two independent degenerate modes. These two modes are named as horizontal mode and vertical mode polarizations. అంటే దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రాపగేషన్ మోడ్స్ అంటే సింగిల్ మోడ్లో ప్రాపగేషన్ ఎలా జరుగుతుందంటే టూ వేస్లో జరుగుతుంది అనమాట. ఒకటి వచ్చేసరికి ఏమో హార్జెంటల్గా జరుగుతుంది, ఇంకోటి వచ్చేసరికి ఏమో వర్టికల్గా. హార్జెంటల్గా వచ్చేసరికి ఏమో హెచ్తో డిఫైన్ చేస్తున్నాడు, వర్టికల్గా వచ్చేసరికి ఏమో వీతో డిఫైన్ చేస్తున్నాడు. దీస్ టూ మోడ్స్ ఆర్ వెరీ సిమిలర్ బట్ దేర్ పోలరైజేషన్ ప్లేన్స్ ఆర్ ఆర్థోగనల్. ఆర్థోగనల్ ఆర్ నథింగ్ బట్ ఆపోజిట్. అంటే ఈ రెండు మోడ్స్ కూడా ఏంటంటే సిమిలర్గానే ఉంటాయి బట్ దేర్ పోలరైజేషన్ ప్లేన్స్ ఆర్ ఆర్థోగనల్. ఆ పోలరైజేషన్ ప్లేన్స్ వచ్చేసరికి ఏంటంటే ఆర్థోగనల్గా ఉంటాయి బట్ ఈ రెండు కూడా ఏంటంటే వెరీ సిమిలర్గానే ఉంటాయి అన్నమాట మనకి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇట్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఇన్ దిస్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఇన్ దిస్ ఫస్ట్ డయాగ్రామ్ ఇట్ ఈస్ ద హారిజాంటల్ మోడ్ అండ్ ఇన్ సెకండ్ డయాగ్రామ్ ఇట్ ఈస్ ద వర్టికల్ మోడ్. In horizontal mode, the ray will propagate along x direction. In vertical mode, the ray will propagate along y direction. Either of these two modes or mode constitutes the fundamental HE11 mode. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే LP01 is nothing but HE11 mode. ఇక్కడ వచ్చేసరికి ఏదైనా సరే ఈ సింగిల్ మోడ్ ఫైబర్లో మనకి LP01 మోడ్ని మాత్రమే మనం ట్రాన్స్మిట్ చేసుకోగలుగుతున్నాం. In ideal fibers, the two modes are degenerate with equal propagation constants. Kx is equals to Ky. అంటే ఇక్కడ వచ్చేసరికి ఈ రెండు మోడ్స్ కూడా సిమిలర్గానే ఉంటాయని చెప్పుకుంటున్నాం కాబట్టి అది వర్టికల్ అయినా ఆర్థోగనల్ అయినా సరే ఈక్వల్ అంటున్నాడు. అందుకని Kx is equals to Ky అని చెప్పుకుంటున్నాడు. The two modes propagate with different phase velocities and the difference between their effective refractive indices is called the fiber birefringence. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫైబర్ బైర్ఫ్రింగెన్స్ అంటే ఏం చెప్తాడంటే the two modes propagate with different phase velocities and the difference between their effective refractive indices. అంటే ఫేజ్ వెలాసిటీస్తో డిఫరెంట్ ఫేజ్ వెలాసిటీస్తో అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఎఫెక్టివ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అంటున్నాడు. అలా డిఫరెన్సెస్ని ఏమంటున్నాడంటే ఫైబర్ బైర్ఫ్రింగెన్స్ అంటున్నాడు. దేంతో డిఫైన్ చేస్తున్నాడంటే బిఎఫ్ ఆర్ బీటా. దోస్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు కే నాట్ ఆఫ్ ఎన్వై మైనస్ ఎన్ఎక్స్. ఎన్వై అంటేనేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫైబర్ ఇన్ వర్టికల్ మోడ్, NX అంటేనేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫైబర్ ఇన్ హారిజాంటల్ మోడ్. K0 is nothing but free space propagation constant. K0 is equals to 2 pi by lambda. So these are nothing but single mode optical fibers, multi mode optical fibers. Next, how the signal can be transferred in single mode fibers. And in next class we are going to discuss about the cutoff wavelength, mode field diameter and effective refractive index. Thank you.